తినుబండారాలు తయారీ స్థావరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లిలో నాసీ రకం నాణ్యత లేని పదార్థాలతో తినుబండారాలు తయారు చేస్తున్నారని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఫిర్యాదు చేయగా, ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత్ రెడ్డి సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లి తినుబండారాలలో వాడుతున్న ఫుడ్ కలర్లను, నూనెను, పిండి పదార్థాలను పరిశీలించి శాంపిల్స్ సేకరించారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ అధికారి మాట్లాడుతూ, ఇక్కడ తయారు చేస్తున్న తినుబండారాలు నాణ్యత లేని నాసీ రకం పదార్థాలతో తయారు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేసినట్టు తెలిపారు. తినుబండారాల్లో వాడే ఫుడ్ కలర్, నూనె, పిండి పదార్థాలు శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నట్లుగా తెలిపారు. ల్యాబ్ రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. తినుబండారాలలోని నాణ్యత లేని పదార్థాలు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. లైసెన్స్ కలిగినటువంటి కంపెనీలతో తయారైన తినుబండారాలను విక్రయించాలని రిటైల్ వ్యాపారస్తులు సూచించారు. ఫుడ్ కలర్స్ అనేటివి వాడటం, అవి వాడకూడదు. వీళ్ళు తయారు చేసే తినుబండారాల్లో ఫుడ్ కలర్స్ వాడటానికి లేదు, బట్ వాళ్ళు ఆ ఫుడ్ కలర్స్ వాడుతున్నారు. సో ఆ ఫుడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరైతే ఈ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ ఉన్నారో అతని ద్వారానే డిస్పోజ్ చేయడం జరిగింది. అది కాకుండా మనం ఏం చేసినామంటే ఇక్కడ ఈ ఫుడ్ క్వాలిటీ ఎట్లా ఉందని చూడడానికి మనం ఒక 2 శాంపిల్స్ వీళ్ళు తయారు చేసే తినుబండారాల్లోంచి 2 శాంపిల్స్ లిఫ్ట్ చేసినాం. ఆ శాంపిల్స్ ల్యాబొరేటరీ టెస్టింగ్కి వెళ్తాయి అనమాట. ఒక్కసారి ల్యాబొరేటరీ టెస్టింగ్ నుంచి ఆ శాంపిల్స్ మనకు వచ్చాక అది క్వాలిటీ ఉందా లేదా, సబ్ స్టాండర్డ్ ఉందా అని దాంట్లో ఏదైతే రిపోర్ట్ వస్తుందో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళపైన మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎంత టైం పడుతుంది సార్? సో అదొక 2-3 వారాలు పట్టొచ్చు. మనం శాంపుల్ పంపించిన తర్వాత వాళ్ళకి 30 days టైం ఉంటుంది. సో ఎప్పుడైనా రావచ్చు, 2-3 వారాల నుంచి లేదా 1 నెల అయినా పట్టొచ్చు. బట్ అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఇంకా కొన్ని అన్హైజీనిక్ కండిషన్స్ కావచ్చు, ఇంకా లేకపోతే ఇక్కడ ఉన్న ఫుడ్ స్టాఫ్కి సంబంధించి కావచ్చు, సో ఇక్కడ వీళ్ళు లైసెన్స్ ప్రాపర్గా డిస్ప్లే చేయకపోవడం గురించి కావచ్చు, ఇవన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదైతే చేంజెస్ వాళ్ళు చేసుకుంటే ఇంకా బెటర్ అవుతుంది అని చెప్పేసి అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాళ్ళకి కొంత టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఇన్స్పెక్షన్ వచ్చే టైంకి అవి ఏదైతే వాళ్ళు కరెక్ట్ చేసుకోకపోతే ఇంకా ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ వ్యాపారి కూడా ఇక్కడ లేడు కదా సార్ అందుబాటులో, దానిపై చర్య చేసుకుంటాం. వ్యాపారి లేకపోయినా కానీ మాకు ఏదైతే వాళ్ళు చూపించిన లైసెన్స్ కాపీ ఉందో వ్యాపారి డీటెయిల్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన మనుషులే ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదా.